RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ధర్నాలో మంత్రి తుమ్మల కామెంట్స్. బడ్జెట్ లో తెలంగాణ పట్ల మోదీ సర్కార్ సవతి తల్లి ప్రేమ మోదీ సర్కార్ బడ్జెట్ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట. పోలవరం మాదిరి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు విమానాశ్రయాలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలకు నిధులు కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ పట్ల వివక్షపూరితంగా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన వివక్ష చూపారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం పట్ల పార్టీ పిలుపుతో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చాం. ఈనాడు మొన్ననే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము. సర్వసత్తాక భారతదేశం ఈనాడు కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజానీకాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలని విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దఖలుపరచడం అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం. అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తు కూడా ఏకకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో కానీ అంతకుముందు బడ్జెట్లో కానీ ఏమాత్రం వెసులుబాటు కానీ అవకాశం కానీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ప్రాజెక్టుని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూర లేదు సీతారామన మీ ఇష్టమైంది ఒకటి బౌడార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పాం. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం. ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం. ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో 30 సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపించటం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుపూర్వకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు అడిగాం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తనిగా ఉండటమే కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్న బడ్జెట్లో మాకు అర్థమైంది. కాబట్టి దయచేసి పక్క రాష్ట్రాలకి చేయొద్దని మేము అంటలేదు, కానీ దాటితోటి పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూడాలని చెప్పి ఆ బాధ్యత ప్రధానమంత్రిగా మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సడలించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి అత్యవసర కార్యక్రమాలకి నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, మౌలిక వసతుల కల్పన కోసం విద్యా వైద్య రంగంలో మేము సంకల్పించినటువంటి ప్రాజెక్టుల కోసం వెంటనే నిధులు సమకూర్చాలని చెప్పి తెలంగాణ యావత్తు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేసి కేంద్రం యొక్క కళ్ళు తెరిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు రహదారుల మీదకి వచ్చి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఆ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించాలని చెప్పి అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరం ఇతర పార్టీల పెద్దలందరూ కూడా వచ్చారు. కాబట్టి దయచేసి మీరు చేసే తప్పును ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి విధ్వంసకరమైనటువంటి వినాశనకరమైనటువంటి శత్రుత్వంతో కూడుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు
మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా మేము కట్టే పన్నులు, మేము కట్టేది ఎంత, మీరు ఇచ్చేది ఎంత? మేము 5% GSDPకి మేము సహకరిస్తూ ఉంటే మీరు 2.5 కూడా మాకు సహకరించట్లేదు. కాబట్టి దయచేసి భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి. కాబట్టి మేము GST ఒప్పుకుంటే మా నిధులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మీకు చూస్తూ